చాలా మంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే అంగం గట్టిపడినప్పుడు, అంగం అనేది గట్టిపడినా కొంత వంకరగా ఉంటా దాన్నే పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ అంగం వంకరగా ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఈ అంగం వంకరగా ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బందిగా ఉండే కండిషన్ ని పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అంటారు. అసలు పెనైల్ కర్వేచర్ అంటే ఏమిటి, లేదా పెనైల్ డీవియేషన్ అంటే ఏమిటి, ఈ అంగం వంకరగా ఉన్నప్పుడు, ఇట్లా బెండి ఉన్నప్పుడు ఎటువంటి సెక్షువల్ ఇబ్బందులు ఎదుర్కొంటారు, దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ లేదా మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలోని డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెడిసిన్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అనేది సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, అంగం గట్టిపడినప్పుడు, అంగం ఇట్లా బెండుండో లేకపోతే ఇట్లా పక్కకుండో ఉండే ప్రాబ్లమ్ ని పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అంటారు. ఫస్ట్ పెనైల్ డీవియేషన్ అంటే ఏమిటి? పెనైల్ డీవియేషన్ అంటే అంగము సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెద్దగా అయ్యి గట్టిగా అయింది, కానీ ఈ గట్టిగా అయిన పెన్నిస్ ఈ స్టార్టింగ్ బేస్ దగ్గరే కంప్లీట్ గా ఇట్లా పక్కకి, బేస్ దగ్గరే కంప్లీట్ గా ఇట్లా పక్కకి వంగిపోతే దానిని పెనైల్ డీవియేషన్ అంటారు. సో పెనైల్ డీవియేషన్ అంటే పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ బేస్ దగ్గరే ఇట్లా పక్కకి వంగిపోయింది, అది ఎంతైనా వంగొచ్చు. సో దీన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. పెనైల్ కర్వేచర్ అంటే పెన్నిస్ గట్టిపడినప్పుడు ఈ బేస్ దగ్గర స్ట్రైట్ గానే ఉంటుంది, కానీ ఇట్లా మధ్యలో వంగిపోయింది అనమాట. ఈ మధ్యలో వంగిపోతేనేమో దాన్ని పెనైల్ కర్వేచర్ అంటారు. మధ్యలో వంగకుండా ఈ బేస్ దగ్గరే ఇట్లా పక్కకు వచ్చేస్తే దాన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. సో ఈ పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అనేది రెండు కూడా అంగం గట్టిపడినప్పుడు ఇట్లా పక్కకి వచ్చినా మధ్యలో బెండ్ అయిపోయినా ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్స్. సో ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లం ఏమిటి అంటే పెనైల్ డీవియేషన్. ఈ పెనైల్ డీవియేషన్ అనేది మెయిన్ గా రావడానికి రీజన్ ఏంటి అంటే, పెన్నిస్ లో ఎవరికైనా సరే ఇటు రెండు సైడ్లు కూడా లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ రెండు సైడ్లు ఉండే లిగమెంట్స్ కొంతమందిలో ఏమైందంటే, ఒక సైడ్ లిగమెంట్ బాగా టైట్ గా ఉంటుంది, ఇంకొక సైడ్ లిగమెంట్ కొంచెం లూజ్ గా ఉంటుంది. సో ఈ టైట్ గా ఉన్న సైడ్ కి పెన్నిస్ ఎరెక్షన్ వచ్చినప్పుడు బెండ్ అయిపోయింది. లూజ్ గా ఉన్న సైడ్ లిగమెంట్ ఎక్కువ స్ట్రెచ్ అయింది, టైట్ గా ఉన్న సైడ్ లిగమెంట్ ఎక్కువ కాంట్రాక్ట్ అయింది. కాబట్టి ఇటు పక్క అయితే లిగమెంట్ అనేది టైట్ గా ఉంటుందో ఈ సస్పెన్షన్ లిగమెంట్ అనేది, అటు పక్కకి పెన్నిస్ ఇట్లా డీవియేట్ అయిపోయింది అనమాట. దీన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. అదే పెనైల్ కర్వేచర్ అంటే ఈ పెన్నిస్ లోపల మజిల్ ఇట్లా వంగిపోతే దీన్ని పెనైల్ కర్వేచర్ అంటారు. సో ఈ పెనైల్ కర్వేచర్ అనేదేమో ఇట్లా మధ్యలో పెన్నిస్ బేస్ దగ్గర నార్మల్గా నుండి మధ్యలో వంగిపోయింది అనమాట. ఇది పెనైల్ కర్వేచర్. పెనైల్ డీవియేషన్ అంటే బేస్ దగ్గరే పెన్నిస్ సైడ్ కి వెళ్ళిపోతే దాన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ పెనైల్ కర్వేచర్ లాంటి ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఈ పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోసా అనే మజిల్, ఒక సైడ్ మజిల్ ఎక్కువగా ఉంటుంది, ఇంకొక పక్క మజిల్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేషెంట్ లో వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఉండే మజిల్ ఏమో చాలా ఎక్కువగా ఉంది, ఇటు సైడ్ ఉండే మజిల్ చాలా తక్కువగా ఉంది. సో దానివల్ల ఏమైందంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ మజిల్ ఎక్కువ సైడ్ ఉన్నదేమో ఇట్లా ఎరెక్షన్ అనేది ఇట్లా బెండ్ లాగా వచ్చింది. ఇది పెనైల్ కర్వేచర్. ఈ పెనైల్ కర్వేచర్ అనేది అప్ టు 30 degrees దాకా పెనైల్ కర్వేచర్ ఉంటే సెక్షువల్ గా సమ్ పొజిషనింగ్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది 30 degrees కన్నా ఎక్కువ ఉంది, 30 degrees, 60 degrees, 90 degrees, ఇట్లా 30 degrees కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి కార్పోరోప్లాస్టీ చేయాల్సి వచ్చింది, లేదంటే ప్లైకేషన్ అంటారు, ప్లైకేషన్ అయినా చేయాల్సి వచ్చింది. 30 degrees కన్నా తక్కువ ఉంటే సమ్ సెక్షువల్ పొజిషనింగ్ తోనో లేదా పార్ట్నర్ సైడ్ నుంచి కొంత కోఆపరేషన్ ఉంటేనో మేనేజ్ చేయొచ్చు. సో ఈ పెనైల్ కర్వేచర్ అండ్ పెనైల్ డీవియేషన్ అనేది రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. కానీ చాలా మందికి వాళ్ళకి సెక్షువల్ గా పెనైల్ కర్వేచర్ ఉందా, పెనైల్ డీవియేషన్ ఉందా అనేది తెలియకుండా పెన్నిస్ మాది సెక్స్ లో కలుద్దాం అనుకున్నప్పుడు బెండ్ వస్తుందండి, వంకర వస్తుందండి అని అంటారు. ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే పెనైల్ డీవియేషన్ ఎక్కువ మందిలో. డీవియేషన్ అనే దానికి అసలు ఎటువంటి సర్జరీస్ లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఇటు పక్క ఉండే లిగమెంట్ అనేది ఒక సైడ్ టైట్ గా ఉండి ఇంకో సైడ్ లిగమెంట్ అనేది లూజ్ గా ఉండటం వల్ల టైట్ గా ఉండే సైడ్ పెన్నిస్ మొత్తము బెండ్ అయింది. కాబట్టి సెక్స్ చేసేటప్పుడు జస్ట్ ఇట్లా చేత్తో పెన్నిస్ ఇట్లా స్ట్రైట్ గా చేసుకొని ఇన్సర్ట్ చేసి సెక్స్ అనేది నార్మల్ గా చేయవచ్చు. కానీ పెనైల్ కర్వేచర్ మట్టి ఖచ్చితంగా 30 degrees కన్నా తక్కువ ఉన్నప్పుడు సమ్ పొజిషనింగ్ తోనో అడ్జస్ట్మెంట్ తోనో సెక్స్ చేయొచ్చు. ఒకవేళ ఇది 30 degrees కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ఇట్లా ఆల్మోస్ట్ 60 degrees, 90 degrees కనుక ఎరెక్షన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్లైకేషన్ కానీ లేకపోతే సర్జికల్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా అవసరం అయింది. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ అనేది సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు గట్టిపడి బెండ్ ఉంటా, లేకపోతే ఇట్లా సైడ్ కి బెండ్ అయిపోతున్నా, డీవియేషన్ కానీ కర్వేచర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. అసలు కరెక్ట్ గా మీకు ఉన్నది డీవియేషన్ లేదా కర్వేచర్ రా. ఒకవేళ డీవియేషన్ ఉంటే దాన్ని
ఏదన్నా ట్రీట్మెంట్ ఏమైనా అవసరమైద్దా, లేదంటే జస్ట్ విత్ మ్యానిపులేషన్ సెక్షువల్గా మేనేజ్ చేయవచ్చా? ఒకవేళ కర్వేచర్ కనుక ఉన్నట్లయితే అది ఎంత డిగ్రీ కర్వేచర్ ఉంది అండ్ ఆ కర్వేచర్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏదైనా ప్రొసీజర్స్ ఏమైనా అవసరం అవుతాయి అని చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. సో మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరిలో అయినా సరే ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా పెనైల్ డీవియేషన్, పెన్నిస్ ఎరెక్ట్ అయినప్పుడు డీవియేషన్ ఉన్నా, కర్వేచర్ ఉన్నా డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.